ఏపీలో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు విచ్చలవిడిగా అధిక ధరలకు మద్యం అమ్మకాలు జరుగుతున్నట్టు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అంగీకరించారు. తమకు వరుస ఫిర్యాదులు వచ్చాయని ప్రకటించింది పవన్ కళ్యాణ్ కార్యాలయం. పవన్ ప్రాతినిధ్యం వహిస్తున్న కాకినాడ జిల్లాలోనూ అధిక ధరలకు మద్యం అమ్మకాలు జరుగుతున్నాయని అంగీకరించారు. రాష్ట్రమంతా ఇదే తీరుగా ఉందని, పవన్ కళ్యాణ్కి ఫిర్యాదులు అందుతున్నాయని జనసేన కార్యాలయం ట్వీట్ చేసింది. అధిక ధరలపై చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ శాఖకు సూచించినట్టు పత్రికా ప్రకటన రిలీజ్ చేసింది జనసేన కార్యాలయం. దీంతో ఇన్నాళ్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ చెప్పిందే నిజమని నిర్ధారించారు పవన్ కళ్యాణ్. అయితే టీడీపీ జనసేన కలిసి ఏపీలో మద్యం షాపులు నిర్వహిస్తున్నాయి. కూటమి కబంధ హస్తాలలోనే మొత్తం లిక్కర్ దందా ఉంది అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏపీలో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు విచ్చలవిడిగా అధిక ధరలకు మద్యం అమ్మకాలు జరుగుతున్నట్టు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అంగీకరించారు. తమకు వరుస ఫిర్యాదులు వచ్చాయని ప్రకటించింది పవన్ కళ్యాణ్ కార్యాలయం. పవన్ ప్రాతినిధ్యం వహిస్తున్న కాకినాడ జిల్లాలోనూ అధిక ధరలకు మద్యం అమ్మకాలు జరుగుతున్నాయని అంగీకరించారు. రాష్ట్రమంతా కూడా ఇదే తీరుగా ఉంది అని, పవన్ కళ్యాణ్కి ఫిర్యాదులు అందుతూ ఉన్నాయని జనసేన కార్యాలయం ట్వీట్ చేసింది. అధిక ధరలపై చర్యలు తీసుకోవాలి అని ఎక్సైజ్ శాఖకు సూచించినట్టు పత్రికా ప్రకటన రిలీజ్ చేసింది జనసేన కార్యాలయం. దీంతో ఇన్నాళ్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ చెప్పిందే నిజమని నిర్ధారించారు పవన్ కళ్యాణ్. అయితే టీడీపీ జనసేన కలిసి ఏపీలో మద్యం షాపులు నిర్వహిస్తున్నాయి. కూటమి కబంధ హస్తాల్లోనే మొత్తం లిక్కర్ దందా ఉంది అనే విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఏపీలో విచ్చలవిడిగా దొరుకుతున్న బెల్ట్ షాపులకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ లైవ్ లో అందిస్తారు. సతీష్, మహేశ్వరి, గత 18 నెలలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం దందా ఏ విధంగా సాగుతుందో, అధిక ధరలకు ఏ రకంగా మద్యం అమ్మకాలు జరుపుతూ ఉన్నారో, మద్యం షాపుల్లోనూ పర్మిట్ రూముల్లోనూ బెల్ట్ షాపుల్లో ఎలా విచ్చలవిడిగా అధిక ధరలకు మద్యం అమ్మకాలు జరిపి టీడీపీ జనసేన నాయకులు దోచుకుంటున్నారు. ఇప్పటికీ అనేక ఆరోపణలను అనేకసార్లు రుజువైంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఇన్నాళ్ళు అదే చెప్తూ వచ్చింది. ఇప్పుడు సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కార్యాలయం కూడా దాన్ని నిర్ధారించింది. కొద్దిసేపటి కిందట డిప్యూటీ సీఎంఓ ఆంధ్రప్రదేశ్ పేరుతో ఒక ట్వీట్ పోస్ట్ చేశారు. అందులో రాష్ట్రంలో అధిక ధరలకు మద్యం ధరలు అమ్ముతున్నటువంటి అంశాలు తమ దృష్టికి వచ్చాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి ఆ ఫిర్యాదులు వచ్చాయి. పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కాకినాడ జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా అధిక ధరలకు మద్యం అమ్మకాలు జరుపుతున్నారంటూ ఫిర్యాదులు వచ్చాయని స్పష్టంగా అందులో పేర్కొన్నారు. అదేవిధంగా ఆ అధిక ధరలకు మద్యం అమ్మకాలు జరపడం చట్టవిరుద్ధం, దానిపై చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ అధికారులకు ఆదేశించినట్టు పేర్కొన్నారు. అంటే పవన్ కళ్యాణ్ ఇక్కడ చాలా స్పష్టంగా ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో, గత 18 నెలలుగా లిక్కర్ దందా ఏ తరహాలో సాగుతుందో, పవన్ కళ్యాణ్ కార్యాలయానికే విపరీతంగా కంప్లైంట్స్ వస్తున్నటువంటి అంశాన్ని ఈ ట్వీట్ ద్వారా వెల్లడించారు. సో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన నాయకులే మొత్తం మద్యం షాపులన్నింటినీ కూడా వేలంపాట్లోనూ అదేవిధంగా దక్కించుకున్నారు. ఆ తర్వాత బెల్ట్ షాపులను కూడా టీడీపీ నాయకులు, టీడీపీ కార్యకర్తలే గ్రామాల్లో ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇటీవల జరిగినటువంటి సంక్రాంతి సందర్భంగా అయితే బహిరంగంగా ఓపెన్ బార్లు, మినీ బార్లు ఏర్పాటు చేసి ప్రతి మద్యం షాపు దగ్గర ఉన్నటువంటి పర్మిట్ రూము, అదేవిధంగా ఇతర బెల్ట్ షాపుల్లో విచ్చలవిడిగా అధిక ధరలకు, ఒకవైపు ప్రభుత్వం పెంచిన ధరలు కాకుండా అధిక ధరలకు ఇష్టానుసారంగా ఈ మద్యాన్ని అమ్మకాలు జరుపుతూ ఉన్నారు. ఈ దందాకు సంబంధించి విపరీతమైనటువంటి అసంతృప్తి, ఆగ్రహం ప్రజల్లో ఉంది. ముఖ్యంగా మద్యం కొనుగోలు చేసే వాళ్ళంతా కూడా ఈ దోపిడీని పబ్లిక్గానే క్వశ్చన్ చేసినట్టు పరిస్థితి ఉంది. అదే విషయాన్ని పవన్ కళ్యాణ్ కార్యాలయానికి కూడా ఇప్పుడు ఫిర్యాదు చేశారు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఈ అంశాన్ని ఎక్సైజ్ అధికారుల దృష్టికి తీసుకెళ్ళినట్టు చెప్పారు. స్వయంగా ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి జిల్లాలో కూడా ఇదే ఫిర్యాదులు వచ్చాయంటే ఈ రాష్ట్రంలో ఏ స్థాయిలో మద్యం అధిక ధరలకు అమ్మకాలు జరుపుతూ ఉన్నారో, ఎంత విచ్చలవిడిగా బెల్ట్ షాపులు ఉన్నాయో, ఎంత విచ్చలవిడిగా మద్యం షాపులు బరితెగించి, ముఖ్యంగా మద్యం షాపులు అన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, కూటమికి సంబంధించినటువంటి నాయకుల చేతిలో ఉండడం వల్ల విచ్చలవిడిగా ఈ అధిక ధరలకు అమ్మగలుగుతూ ఉన్నారు. ఎక్సైజ్ అధికారులు, టీడీపీ నాయకులు కలిసి కొమ్మక్కయ్యి ఇదొక పెద్ద దందా ర్యాకెట్ నడిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదే విషయాన్ని ఇప్పుడు పవన్ కళ్యాణ్ ట్వీట్తో నిర్ధారించినట్టు అయ్యింది. పవన్ కళ్యాణ్ ఆఫీస్కి ఏ ఫిర్యాదులు వచ్చాయి విపరీతంగా, పవన్ కళ్యాణ్కి నేరుగా రాష్ట్ర వ్యాప్తంగా అధిక ధరలకు మద్యం అమ్మకాలు జరుపుతారని ఫిర్యాదు చేయడంతో ఇన్ని రోజులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ ఆరోపణ చేసిందో అది నిజమని ఈరోజు పవన్ ట్వీట్తో నిర్ధారణ జరిగిందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ సతీష్.